ఇటీవల విడుదలైన 10వ తరగతి ఫలితాల్లో కోవూరు మండలం గుమ్మలదిబ్బ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన పల్లా సాయి అపర్ణ 594 మార్కులు సాధించి జిల్లాలో ద్వితీయ స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా ఆ విద్యార్థిని పలువురు అభినందిస్తున్నారు. కోవూరు ఆర్ఎండ్బి చంద్రశేఖర్ సాయి అపర్ణను ఘనంగా సన్మానించి నగదును బహుమతిగా అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిప్యూటీ డీఈఓ నాయక్, ఎంఈఓ2 చెంచులక్ష్మి పాల్గొని ఆర్ఎండ్బితో కలిసి విద్యార్థిని, పాఠశాల ఉపాధ్యాయులను, అమ్మమ్మ రావమ్మను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా డిప్యూటీ డీఈఓ నాయక్ మాట్లాడుతూ, మీ పాఠశాలలో ఇలాంటి మంచి కార్యక్రమం ఏర్పాటు చేయడానికి కారణమైన జిల్లాలో 10వ తరగతిలో ద్వితీయ స్థానంలో నిలిచిన సాయి అపర్ణను, ఆ పేదింటి విద్యార్థిని సన్మానిస్తున్న ఆర్ఎండ్బి చంద్రశేఖర్ను అభినందిస్తున్నామన్నారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని జిల్లా ద్వితీయ స్థానం సాధించడం గర్వకారణమన్నారు. చాలా అభివృద్ధి చెందిన వారిలో సేవా దృక్పథం కలిగిన వారు కొందరే ఉంటారు. అలా సేవ చేసే కోవలోకి చెందిన వారే ఆర్ఎండ్బి అని కొనియాడారు. అనంతరం ఆర్ఎండ్బి చంద్రశేఖర్ మాట్లాడుతూ, ఇంతట స్థాయికి ఆ విద్యార్థిని తీసుకొచ్చిన ఉపాధ్యాయులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. మీరు లక్ష్యాన్ని గురిపెట్టి లక్ష్యాన్ని చేరుకునే వరకు విశ్రమించకూడదని సూచించారు. వచ్చే సంవత్సరం స్టేట్ ఫస్ట్ ఈ పాఠశాల నుండి రావాలని, మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్కూల్ చైర్మన్ స్వప్న, ప్రధానోపాధ్యాయురాలు ఇందిరాదేవి, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. గారికి, ఈ పాఠశాల సిబ్బందికి, మిత్రుడు సాయికి, మిగతా తల్లిదండ్రులందరికీ నమస్సుమాంజలి. మీ ప్రియమైన విద్యార్థులారా, ఈరోజు ఈ పాఠశాలలో ఇంత ఘనంగా కార్యక్రమం ఏర్పాటు చేసడానికి ముఖ్య కారకులు మన ఏఈ గారు. వారికి మనందరినీ ప్రత్యేకంగా కరతాళ ధ్వనులతోటి అభినందనలు చేస్తారు. ఎందుకంటే ఈరోజు చాలామంది ఆర్థికంగా అభివృద్ధి చెందిన వాళ్ళు చాలామంది ఉన్నారు దేశంలో. కానీ ఇతరులకు ఏదో ఒక విధంగా నేను సహాయపడాలి అనే దృక్పథం కలిగిన వాళ్ళు చాలా తక్కువ మంది. ఆ తక్కువ మందిలో ఈసారి మనము చెప్పుకోవచ్చు. చూడండి, ఒక్కసారి ఆలోచించండి. ఎందుకు దీనికుండా ఆయనకి ఏమైనా వస్తుందా? ఒక కిరీటం వస్తుందా? ఈ ప్రోత్సాహ బహుమతి ఇవ్వాలి నేను, అది ఎవరికి? ఒక పేదింటి బిడ్డకి, ఒక పాఠశాలలో చదువుతున్న పేదింటి అమ్మాయికి, జిల్లా స్థాయిలో సెకండ్ వచ్చినటువంటి ఆ పాపకి నా వంతుగా ఈ భూమి మీద పుట్టినందుకు నేను ఏదో ఒక విధంగా సహాయపడాలి, ఆ అమ్మాయి జీవితంలో పైకి రావడానికి ఉద్దేశంతో, ఒక దృఢ సంకల్పంతో సార్కి ఆ ఆలోచన కలగడము, ఆయన ముందుకు రావడం, ఈ యొక్క కార్యక్రమాన్ని మరి సాయి గారి ఆధ్వర్యంలో జరగడం, ఇది ఖచ్చితంగా అభినందనీయం. మరి ఈరోజు తీసుకున్నట్లయితే జిల్లాలో మొట్టమొదటగా చేజెల్ల మండలంలో ఒక అమ్మాయి 595 మార్కులతోటి మొదటి స్థానం. రెండవ స్థానంలో ఇద్దరు వచ్చినారు, మీకు తెలుసో తెలియదు. మన పాఠశాల, ఈ పాఠశాల ఈ అమ్మాయి దొత్తలూరు ఏపీ మోడల్ స్కూల్లో ఒక అమ్మాయి. చూడండి, జిల్లాలోనే ఈ ముగ్గురు కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ ఉన్నటువంటి అమ్మాయిలు మాత్రమే. మరి దీనికి కారణాలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము ప్రత్యేకంగా ఈ సంవత్సరము 100 రోజుల ప్రణాళిక అనేది ఒకటి ప్రవేశపెట్టింది. ఈ 10వ తరగతి పరీక్షలకి ముందు ఏంటి 100 రోజుల ప్రణాళిక అంటే, ఈ విద్యా సంవత్సరంలో 10వ తరగతి చదువుతున్న ప్రతి విద్యార్థి పాస్ కావాలి, ఎక్కువ మార్కులు రావాలనే ఉద్దేశం కాదు. కాన్సెప్ట్, ఉద్దేశం ఏంటంటే ప్రతి విద్యార్థి పాస్ కావాలనే ఉద్దేశంతో ఒక ప్రణాళికను తయారు చేసి 100 రోజుల ప్రణాళికని, ఆ ప్రణాళికలో ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఫస్ట్ 8 నుంచి 9 దాకా ఒక రెమెడియల్ క్లాసు, తర్వాత ఒక స్టడీ క్లాసు, తర్వాత ఒక స్టడీ క్లాసు, తర్వాత ఒక స్టడీ క్లాసు, తర్వాత ఒక ఎగ్జామ్. ప్రతిరోజు ఎగ్జామ్ జరిపి
రాష్ట్ర ప్రభుత్వమే ఈ ప్రణాళికను సిద్ధం చేసి ఇది ప్రాథమిక పాఠశాలలో ఇంప్లిమెంట్ చేయండి, ఖచ్చితంగా ప్రతి బిడ్డ పాస్ అవుతాడనే ఉద్దేశంతో కార్యక్రమాన్ని ప్రవేశపెడితే 100% కాకపోయినప్పటికీ కూడా గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం రాష్ట్రంలో ఎక్కువ పర్సెంటేజ్ వచ్చింది. అదేవిధంగా మన జిల్లాలో తీసుకున్నట్లయితే పోయిన సంవత్సరం 83% అయితే మన జిల్లా మొత్తం మీద పాస్ పర్సెంటేజ్, ఈ సంవత్సరము 87% వచ్చింది. మరి ఇంత ఇదిగా రావడానికి కారణము ఒక విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రవేశపెట్టినటువంటి 100 రోజుల ప్రణాళిక. మరి అది ఒక ఎత్తు అయితే, ఇప్పుడు సార్ చెప్పారు చూడండి, ఒక్క మ్యాథ్స్ టీచరే తనది మాత్రమే చూసుకోకుండా టోటల్గా ఈ పాఠశాలలో ఉన్న బిడ్డలందరినీ అన్ని సబ్జెక్టుల్లో రాణించాలి అనే ఒక దృక్పథం ఆయనకు కలిగింది. అదేవిధంగా ప్రతి ఒక్క టీచర్కి కలిగి ఉంటే ఒక్కసారి ఆలోచించండి, ఆ మ్యాథ్స్ టీచర్ అదేవిధంగా అదేటువంటి ఆలోచన ఈ పాఠశాలలో ఉన్న ప్రతి ఉపాధ్యాయుడికి కలిగి ఉంటే ఎలా ఉండేదో ఒక్కసారి ఊహించుకోండి. ఆ విధంగా మీరు కూడా ఆలోచిస్తారని చెప్పేసి ఆశిస్తూ ఉపాధ్యాయులు కూడా మరి ఈ పాఠశాలలో 30 మంది పరీక్ష రాస్తే 27 మంది పాస్ అయ్యారు. 27 మంది పాస్ అయ్యారు, చాలా సంతోషకరమైన విషయం. ఆ ముగ్గురులో కూడా ఒకళ్ళు సిడబ్ల్యూఎస్ఏనా నన్ను మీరందరూ క్షమించాలని కోరుకుంటున్నాను. ఇకపోతే ఇక్కడ ఉండే మన డిప్యూటీ ఈ సభకి ఇచ్చేసినటువంటి డిప్యూటీ ఈఓ గారికి, హెడ్ మాస్టర్ గారికి, ఎంఆర్ఓ గారికి, టీచర్లందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ సమాజము మనందరం కలిస్తే సమాజం. ఈ సమాజం అభివృద్ధి చెందేదానిలో ముఖ్యమైన పాత్ర పోషించేటటువంటి వ్యక్తులు మన గురువులు. అందుకే తండ్రి తర్వాత మనకి గురుదేవుడు. మన జీవితాల్లోకి ఎంతో మంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. అందరినీ మనం గుర్తుపెట్టుకుంది ఎవరినంటే మన గురుదేవుల్ని. వాళ్ళ రోజు మాకు ఆ సార్ ఈ మాట చెప్పారు, మేము ఇది విన్నాము, దానివల్లే ఇది జరిగింది అనేది మనం ఎప్పుడు గుర్తుంచుతూ ఉంటాం. లైఫ్ లాంగ్ బతికినంతకాలం మనం గుర్తుపెడుతూ ఉంటాం. రెండోది అపర్ణ. ఈ అమ్మాయి ఈ స్టేజీకి రావడానికి మన గురువులు, మన టీచర్స్ ఎంతో కష్టపడి ఉంటారు. అది చెప్పలేదు, మాటల్లో చెప్పే విషయం కాదు. అది ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఆ వ్యక్తిని తీర్చిదిద్దాలంటే అది చిన్న విషయం కాదు. ఆ అమ్మాయికి ఆ అవగాహన ఉండాలి. ఆ అమ్మాయికి ఆ అవగాహన ఉందని మన గురువులు గుర్తించాలి. వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని ఎత్తుకు ఎదిగేదానికి వాళ్ళు ఎంతో దోహదపడి ఉన్నారు. అందువల్ల ఒకసారి మీ అందరి తరఫున మన స్కూల్ టీచర్లు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంకాలజీ, మా ఆంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎం శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి గురుసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్. మహిళలకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 1499 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్. పురుషులకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 999 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్ సంప్రదించండి. నారాయణ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3, చింతారెడ్డిపాళెం, నెల్లూరు.